సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మానవ నాగరికత రూపాంతరం చెందినట్లుగానే భాషలు కూడా అనేక మార్పులకు లోనయ్యాయి. రెండు జాతులు లేదా వేరువేరు మానవ సమూహాలు కలవడం వల్ల కొత్త భాషలు పుట్టుకొచ్చాయి. ఒక భాషలో మరో భాషా పదాలు వచ్చి చేరాయి. అలాగే ఒకే భాషని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు యాసల్లో మాట్లాడతారు. మన తెలుగు భాషనే చూడండి, అనేక ఉర్దూ, సంస్కృత, ఇంగ్లీష్ పదాలు మన భాషలో కలిసిపోయాయి. ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలసపోయినప్పుడు కూడా ఇలానే జరుగుతుంటుంది. 400 సంవత్సరాల క్రితం తమిళనాడులోని మధురై ప్రాంతానికి వలస వెళ్లిన తెలుగువారు నేడక్కడ వేల సంఖ్యలో ఉన్నారు. వారి తెలుగు ఎంతో ప్రత్యేకంగా తమిళ పదాలు కలిసి కొత్త భాషగా ఉంటుంది. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. గత 2 ఎపిసోడ్లుగా చిన్నపిల్లల పట్టు లంగా అలాగే పట్టు బ్లౌజ్ మనం ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలాగా కట్ చేసుకోవాలో చూస్తున్నాం కదండి. మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం వాటిని ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, డిజైనర్ శిరీష గారిని అడిగి ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, చిన్నపిల్లలకి లంగా కుట్టేటప్పుడు లంగా జాకెట్, సో లంగా జాకెట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, దాని కటింగ్ ఎలా చేసుకోవాలో మీరు మాకు నేర్పించారు. మరి ఈ రోజు స్టిచ్చింగ్ కదా, సో మరి స్టిచ్చింగ్ మనం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? స్టిచ్చింగ్ చేసే ముందు మామూలుగా పెద్దవాళ్ళ బ్లౌజెస్ లాగా అంత కేరింగ్ ఏమి ఉండదు. నార్మల్గా కుట్టుకుంటే సరిపోతుంది. అట్లా అని ఒక పార్ట్ని లాగుతా ఇంకో పార్ట్ని మామూలు కుడతా అట్లా కుడితే కూడా కరెక్ట్గా ఉండదు. నార్మల్గా కుట్టేసుకోవాలి. జస్ట్ ఓన్లీ సైడ్ స్టిచ్చే కాబట్టి నీట్గా వేసేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అనుకోమ్మా, లైనింగ్ కరెక్ట్గా ఈ ఒరిజినల్కి కరెక్ట్గా ఇట్లా అతికి పెట్టుకోవాలి. ఇట్లా లైనింగ్, ఇదేమో ఒరిజినల్. ఓకే, ఇట్లా కరెక్ట్గా అతికించేసుకుని కరెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో దాని ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. ఇలా పక్కా చేసేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. ఓకే, సో బ్యాక్ దీనిలో ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. ఓకేనా? రైట్ సైడ్ ఉక్స్ పట్టి వస్తుంది, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వస్తుంది. అవును. ఇంతకుముందు మనం 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదమ్మా హుక్స్కి కాజాకి. అవును. ఈ 1 ఇంచ్ మార్జిన్ కంప్లీట్గా హుక్స్ వైపు లోపలికి మడిచేసుకోవాలి. ఓకే, కాజా వైపు ఒక 1/2 ఇంచ్ బయటకు వచ్చేలా మడుచుకోవాలి. అంటే ఇట్లా ఒకదానిపైన ఒకటి ఎక్కినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఓకే, నెక్ కూడా ఇట్లా ఇలా 5 హుక్స్ పట్టి కాజా పట్టి రైట్ సైడ్ హుక్స్ కుట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ కాజా కుట్టుకోవాలి. ఓకే, అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ పోర్షన్లో కుట్టేది ఉండదు, షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా? ఈ విధంగా మనం షోల్డర్ అటాచ్ చేసుకోవాలమ్మా. ఓకే, చేసుకున్న తర్వాత నెక్స్ వేసేయాలి. నెక్ ముక్క ఫోల్డ్ చేసుకుని నెక్ ముక్క తిప్పేయాలన్నమాట. ఓకే, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నెక్స్ ఇలా వదిలేయలేం కదా. అవును. నెక్స్ కూడా ఫ్రంట్ నుండి బ్యాక్కి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి ముక్క తిప్పేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం షోల్డర్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్స్ బ్యాక్ నెక్స్ కూడా వేసేసాం కదా. వేసేసినాక రెండింటిని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని మనం మార్కింగ్ ఎట్లయితే వేసుకున్నామో ఆ మార్కింగ్ అంటే ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకున్నాం కదా. అవును. ఈ ఆమోల్స్ దగ్గర దీన్ని కరెక్ట్గా పెట్టుకుని ఇలా జస్ట్ ఈ స్లిట్ వరకు ఇటు 2 సైడ్లో కుట్టుకోవాలి. ఓకే, కుట్టేసుకున్న తర్వాత స్లిట్స్ కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఈ సైడ్ కుట్టేసుకుని జాయిన్ చేయాలి. ఈ విధంగా మనం ఇక్కడ వరకు కుట్టుకోవాలమ్మా. ఓకే, స్లిట్స్ కుట్టుకున్న తర్వాత ఈ స్లిట్ వరకు మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, అంటే కరెక్ట్గా ఈ లెవెల్ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుని ఈ లెవెల్ వరకు మనం దీన్ని ఇట్లా మర్చుకోవాలి. ఓకే, సైడ్ స్లిట్స్ వస్తాయి, ఫినిషింగ్ దానికి అందంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. చూడీదార్లు కనుక మన సైడ్ ఎట్లా స్టిచ్ అలా కుట్టుకోవాలి. 2 సైడ్, ఇటు ఫ్రంట్ ఇది బ్యాక్, ఇట్లా 2 సైడ్స్ కూడా కుట్టేసేయాలి. కుట్టేసేమో.
విధంగా సైడ్ స్లిట్స్ కుట్టుకున్నాం కదమ్మా. అవును. ఇవి కుట్టుకున్న తర్వాత మన కరెక్ట్ లెంత్ ఇది. అవును. ఈ లెంత్కి వచ్చేలాగా, అంటే ఇది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. రేపు నిప్పుకోవడానికి కానీ పిల్లలు పెద్దగా అయినా కానీ ఉపయోగపడుతుంది. ఈ మార్జిన్ వరకు మనం అంటే లెంత్ చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. చూసుకుని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, లేదంటే కుట్టేసుకోవచ్చు. ఓకే. చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ వేసుకోవాలి సెంటర్లో. ఓకే. బ్లౌజ్కి కరెక్ట్గా సెంటర్లో చూసుకుని డాట్స్ వేసుకున్నట్లయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే. తర్వాత లూజ్ టైప్ అనేది తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇవమ్మ ఈ విధంగా డాట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఓకే. వేసుకున్న తర్వాత హ్యాండ్స్ మనం పఫ్ హ్యాండ్స్ అనుకున్నాం కదా. అవును. పఫ్ హ్యాండ్స్ కాబట్టి తర్వాత ఎక్కించుకోవచ్చు. ఇది నార్మల్ హ్యాండ్స్ అంటే సైడ్ వెళ్ళిపోయే ముందే హ్యాండ్స్ ఎక్కించేసుకుని సైడ్స్ వెళ్ళిపోతే అయిపోయింది. పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇది ఎక్కువ కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫీల్స్ ఇక్కడ ఇట్లా ఫీల్స్ పెట్టుకోవాలి. ఓకే. ఫీల్స్ పెట్టుకుని చేయి లూజ్ ఎంత అమ్మోళ్ళు ఎంత రెడీ చేసుకున్నాక అప్పుడు మనం ఎక్కించుకోవాలి గోల్డ్. ఓకే. ఓకే. ఓకేనా? రెడీ చేయమ్మా పఫ్ హ్యాండ్స్. ఈ విధంగా మనం పఫ్ హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఓకే. చేసుకున్న తర్వాత చూసామా ఇంత పెద్ద క్లాతల్లో మనం మెజర్మెంట్కి సరిపడా పెట్టేసుకున్నాం. అవును. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఓకే. దీంట్లో అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ వేసుకున్నాం కదమ్మా. బ్లౌజ్ చూడు రెడీ భలే ఉంది చూస్తుంటే. ఈ బ్లౌజ్ ఇలా పఫ్ హ్యాండ్స్. ఓకే. ఈ సెంటర్ డాట్స్ ఇవ్వడం వల్ల ఇలా సైడ్ షేప్స్ ఓకే. ఇలా నీట్గా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ సైడ్ స్లిట్స్ వలన పిల్లలు కూర్చున్నప్పుడు లేచినప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఓకే. బ్యాక్ సైడ్ హుక్స్ కాజా ఇది కాజా వేస్తే సరిపోతుంది. బ్లౌజ్ రెడీ అయిపోయింది. బ్లౌజ్ రెడీ అయిపోయింది. మనం కావాలంటే ఇలా అంటే ఈ బార్డర్ ఎక్కడ నుంచి తీసాం మనం? ఆ బోర్డర్ అనేది లంగాలో సైడ్ కొంచెం ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నాము. ఓకే. సైడ్లో ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకుంటే ఆ డిజైన్ అనేది మనం ఇట్లా వేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా మనం ఏ స్టైల్ అంటే ఆ ఏ స్టైల్ అంటే ఆ స్టైల్ మనం కుట్టుకోవచ్చు. అక్కడక్కడ ప్యాచ్ ఇచ్చారు అయితే వెరైటీగా డిఫరెంట్గా ప్లెయిన్గా ఉండకుండా. అవును. వావ్ శిరీష గారు భలే బాగుంది. అంటే మనం ఫస్ట్ ప్లెయిన్ క్లాత్ చూసినప్పుడు ఆ మెజర్మెంట్స్ ఆ కటింగ్ చూసినప్పుడు ఓహో ఇలా అని ఐడియా వచ్చింది. బట్ ఇది టోటల్గా కుట్టిన తర్వాత చాలా డిఫరెంట్గా అందంగా ఉంది. కొంచెం మన క్రియేటివిటీ కూడా ఉపయోగించలేమండి ఆ బార్డర్స్ పెట్టడం అలా. చాలా చాలా ముద్దుగా ఉంది. పిల్లలకేసి నిజంగా ముద్దు వచ్చేస్తారు వాళ్ళు. నైస్. సో ఈజీగా మన ఇంట్లో ఎలా కుట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూపించారు. మన పట్టుపావడ పైన బ్లౌజ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్స్ లాట్ శిరీష గారు.